పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాని ఉత్పత్తి లక్ష్యాలను సాధించిందంటూ కూడా సంస్థ సీజీఎం ఉదయ్ రాజహంస ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ యూరియా కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తుందంటూ కూడా ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఆర్ఎఫ్సిఎల్ నుండి యూరియా సరఫరా చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారయ్యేటువంటి యూరియా నీమ్ కోటెడ్ యూరియా కాబట్టి రైతులకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అయితే ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాలను సాధించింది. 510 కోట్ల ఆదాయం అయితే ఆర్ఎఫ్సిఎల్ ఈ సంవత్సరం సాధించిందంటూ కూడా వెల్లడించాడు. రానున్న రోజుల్లో మరింత సంస్థ యొక్క ఉత్పత్తి లక్ష్యాలను మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి నియోజకవర్గం పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలంటూ కూడా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో వాల్ రైటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ పాల్గొని 27వ తేదీన జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి, నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి రావాలంటూ కూడా వాల్ పోస్టాలు అలాగే వాల్ రైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా పుట్ట మధుకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్ జరిగేటువంటి సభకు పెద్ద ఎత్తున మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, రైతులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఈరోజు ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎడ్ల బండ్ల పోటీలలో భాగంగా పెద్దపల్లి జిల్లాతో పాటు 4-5 జిల్లాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ఎడ్ల బండ్లకు సంబంధించినటువంటి అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఎడ్ల బండి పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ యువత కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులు అలాగే ఔత్సాహికుల కోసం ఎలాంటి ఇబ్బందులు కాకుండా షామియాలు, త్రాగునీరు, టెంట్లు, కుర్చీలు లాంటి వసతులను కూడా నిర్వాహకులతో పాటు కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామ యువత కూడా పాల్గొని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఎడ్ల బండ్ల పోటీలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క పోటీల్లో భాగంగా మొదటి బహుమతిగా 10 గ్రాముల బంగారం, అలాగే రెండో బహుమతి 5 గ్రాముల వెండి, అలాగే మూడో బహుమతి 5,000 రూపాయల నగదు ఇవ్వనున్నట్లుగా కూడా నిర్వాహకులు వెల్లడించడం జరిగింది.